అందరికీ నమస్కారం. హాయ్ చిల్డ్రన్స్. సమ్మర్ హాలిడేస్ ఇస్తారు కదా! 49 డేస్. ఏం చేద్దాం అనుకుంటున్నారు? రీల్స్ చూద్దాం అనుకుంటున్నారా? ఎండలోకెళ్ళి క్రికెట్ ఆడదాం అనుకుంటున్నారా? ఇవన్నీ చేస్తూనే నేను సులభంగా ఒక 15 క్లాసుల్లో పోర్ట్రేట్ డ్రాయింగ్ అంటే జీరో టు ఆర్టిస్ట్ మీరు ప్రయత్నం చేయాలి. చాలా సింపుల్‌గా బోర్ కొట్టించకుండా చిన్న చిన్న క్లాస్ 2 రోజులకు ఒక క్లాస్ పెడతాను. 2 డేస్‌కి ఒక క్లాస్ పెడతాను. మీరు చేయవలసిందల్లా ప్రాక్టీస్. పోయేదేముంది ఒక పేపర్ తప్ప. హ్మ్. ప్రాక్టీస్ చేయండి సింపుల్‌గా. ఈ రోజునే స్టార్ట్ చేస్తున్నాను. 49 డేస్ ఉంది స్కూల్ ఓపెన్ చేయడానికి. మీరు ప్రాక్టీస్ చేయండి. దీనికి వయసుతో సంబంధం లేదు. ఎవరికి నేర్చుకోవాలనిపిస్తే వాళ్ళు ప్రయత్నించండి. బోర్ కొట్టకుండా, ల్యాగ్ లేకుండా మీరు చేయవలసిందల్లా టైం దొరికినప్పుడల్లా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? పెన్సిల్ నుంచి కలర్ వరకు వెళ్ళిపోదాం. నేను పోర్ట్రేట్ ఆర్టిస్ట్‌ని కదా! మీలో ఎంత టాలెంట్ ఉన్నదో ఈ 49 డేస్‌లోనూ బయటకొస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా చిల్డ్రన్స్? పోయేదేముంది? ఓ పేపర్ కప్. జనరల్‌గా మనం ఏదైనా రాసినప్పుడు కొంచెం దగ్గరగా పట్టుకుంటాం పెన్సిల్‌ని, పెన్నునైనా. అదే డ్రా చేసినప్పుడు కొంచెం దూరంగా పట్టుకుంటాం. ఎలా అంటే అదే ఏదైనా స్కెచ్ లైన్స్ వేయాలన్నా, ఏదైనా చేయాలంటే కొంచెం లెంత్ దూరంగా పట్టుకుంటాం. ఇప్పుడు నేను సర్కిల్ గీస్తాను చూడండి. ఈ రౌండ్ సర్కిల్ ఉంది కదా! దాన్ని స్కెచ్ వేయాలి. వెంటనే మనం రౌండ్ వేయలేం కదా! అలాంటప్పుడు మనం చిన్న చిన్న స్కెచ్ లైన్స్తోని అదే సర్కిల్ని మనం గీయడం జరుగుతుందన్నమాట. ఇది పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత దాన్ని కరెక్ట్గా లైన్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు కొంచెం ప్రెజర్ పెట్టాను పెన్సిల్ పైన. ముందంటే లైట్గా మనం స్కెచ్ వేసాం, తర్వాత ఇప్పుడు దాన్ని కరెక్ట్గా దిద్దుకున్నాం. ఓకే. ఇప్పుడు ఈ గోళాకారానికి ఒక సన్లైట్ కానీ ఒక బల్బు కానీ మన లెఫ్ట్ సైడ్ నుంచి పడుతుంది అనుకోండి, మన లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా లైట్గా ఉంటుంది. దాని రేస్ ఇటువైపు పడుతున్నాయి కాబట్టి ఇటు సైడ్ అంతా షాడో సైడ్, రైట్ సైడ్. దాన్ని మనం కొద్దిగా పెన్సిల్ని ప్రెజర్ పెట్టి డార్క్ చేస్తాం. లైట్, మిడిల్, డార్క్. ఓకే కదా? దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అంటే ఒక టేబుల్ మీద పెట్టామనుకోండి, ఒక బాల్ దేనైనా సింపుల్గా చిన్న బ్యాక్గ్రౌండ్ వేద్దాం. ఓకే. దీని ఆపోజిట్ సైడ్ మనకి షాడో వస్తుంది. దాన్ని డార్క్ నుంచి లైట్ అన్నమాట. ఆ బాల్ దగ్గర నుంచి ఉన్నది డార్క్గా ఉంటుంది, ఇటు లైట్గా ఉంటుంది. అదే సేమ్ ఆపోజిట్ లైట్స్ వచ్చాయనుకోండి, అంటే లెఫ్ట్ సైడ్ నుంచి కానీ రైట్ సైడ్ నుంచి కానీ ఇలా బల్బు కానీ లైటింగ్ కానీ, లేదా రెండు విండోస్ నుంచి కానీ, మధ్యలో ఏదైనా బాల్ ఉన్నప్పుడు కానీ సెంటర్ని డార్క్గా ఉంటుంది. కొంచెం ప్రెషర్ పెడుతున్నాను పెన్సిల్కి. మళ్ళీ కొద్దిగా లైటింగ్ పడేటప్పుడు మనకి ఇది ఆపోజిట్ సైడ్స్ షేడ్స్ వస్తాయి. కంపల్సరీ మనకి డ్రాయింగ్లోను ఇంపార్టెంట్గా లైటు, మిడిల్, డార్క్ ఇవి కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. అలాగే ఒక క్యూబ్ తీసుకుందాం అనుకోండి.
దీనికి కూడా లైటు ఇన్ కేస్ మనకి లెఫ్ట్ సైడ్ ఉందనుకుందాం, రైట్ సైడ్ అంతా డార్క్ ఉంటుంది. కొద్దిగా రేస్ పడిన దగ్గర అయితే కొంచెం లైట్గా ఉంటుంది. ఓకే, ఇది కొంచెం ప్రాక్టీస్ చేయండి, కంపల్సరీ చేయండి. దానికి కొంచెం షాడో యాడ్ చేస్తున్నాను, రైట్ సైడ్ డార్క్ సైడ్. అలాగే స్కెచ్ లైన్స్ ఏదైనా ఒక ఆకారాన్ని, ఒక ఆబ్జెక్ట్ని మనం చూసినప్పుడు, డైరెక్ట్గా ఏదైనప్పుడు డిఫరెంట్ లైన్స్తోని స్కెచ్ మనం వేయడం జరుగుతుంది. ఇది హ్యాచింగ్ టెక్నిక్ అంటారు. అంటే ఇదే గీతలతోని డార్క్ చేయడం, క్రాస్ లైన్స్, స్ట్రైట్ లైన్స్. అదే టెక్నిక్తోని దానికి షాడో ఇస్తాను, బ్యాక్గ్రౌండ్ సెట్ చేసాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.